ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా జరిగినటువంటి ఆత్మహత్యలు హత్యలు తెలంగాణలో జరుగుతున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి పదవిని చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ గవర్నమెంట్ అవినీతి పాలన చేస్తోందన్నారు. ఇక ఏపీలో వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుతో ఆయన మాజీ సీఎం జగన్కు బుద్ధి రావాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. నెక్స్ట్ నాని, రోజా ఇలా రెడ్ బుక్లో ఉన్న వారిని అరెస్ట్ చేసి చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని అన్నారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను. రేవంత్ రెడ్డి మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను. నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే.